దట్స్ ఓకే. కానీ ఏంటనంటే ఈ టికెట్లని కొంచెం రేట్ తగ్గించి ఉంటే ఇంకా చాలామంది బాగా చూసేయడానికి అవకాశం ఉంటుంది. సో అదొక్కటే కన్సర్న్. సో అదొక్కటి తప్ప నిజంగా టికెట్ కొన్న ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద రేట్ కొంటారు, ఎంత రేట్ పెట్టయితే కొంటారో ప్రతి ఒక్క రూపీ 100% జస్టిఫికేషన్ జరుగుతుంది. సినిమా అయితే నా పరంగా ఐల్ గివ్ 5కి అయితే ఐల్ గివ్ 5కి అయితే నేనైతే 4 ఇస్తాను బ్రో. చాలా బాగుంది ఫిలిం అయితే. యా, మా హీరో ఇట్టు కొట్టాడు భయ్య. ఇది మాత్రం గర్వంగా చెప్పుకుంటున్నాం భయ్య. ఆఫ్టర్ ఒక ఫ్యాన్గా నేను దీనికన్నా ఇంకేది ఎక్కువ చెప్పా. మా ఓడు విన్నింగ్ అయ్యాడు ఆఫ్టర్ లాంగ్ 3 years. కొబ్బరికాయ కొట్టి విచ్చేస్తా మా హీరో. కొబ్బరికాయ కొట్టి చెప్తున్నా. సూపర్ అన్న సినిమా మాత్రం. సుకుమార్ గారు ఎలా తీశారో కానీ అర్జున్ గారు ప్రాణం పెట్టి చేసిన సినిమా మాత్రం 100% చదువుతున్నా. మేబీ రాజమౌళి గారి సినిమా చూస్తే నేను ఇలా చేయలేకపోయానని ఫీల్ అవుతారు ఆయన ఖచ్చితంగా. 100% సూపర్ అంటే సూపర్ అన్న సినిమా. అసలు ఆ సినిమా చూస్తున్నాను చెప్పి మాత్రం పక్క తిరిగి ఆ సీన్ మిస్ చేద్దామన్నది అంతగా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అయింది అనిపిస్తుంది కానీ సెకండ్ ఇంటర్వెల్ కానీ మాత్రం అసలు సూపర్. 100% చదువుతున్నా. పుష్ప 3 కోసం వెయిట్ చేయాలి అంతే అన్న. సెకండ్ హాఫ్ నుంచి ప్రతి సీన్ క్లైమాక్స్ అన్న, ప్రతి సీన్ క్లైమాక్స్. ఇక్కడ మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ కాదు. సినిమా ఎవరైనా ఖచ్చితంగా ఒకసారి టాక్ బయటకు వచ్చినా ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళందరూ ఒకటే ఖచ్చితంగా చూస్తున్నా. ఈరోజు ట్విట్టర్లో కూడా పవన్ కళ్యాణ్ నాగబాబు గారు కూడా శుభాకాంక్షలు చెప్పారు. అందరూ ఈ సినిమా గురించి అందరూ పాజిటివ్గానే ఉన్నారు. దయచేసి చెబుతున్నా, పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ వద్దు, సినిమా వచ్చి చూడండి. సినిమా సూపర్ అన్న. అది ఓకే. ఈ మూవీకి అడ్డంకులు ఉన్నాయని చెప్పేసి అవన్నీ వేస్ట్ అన్న. ఎలా జరుగుతుంది అన్న? ఏ అడ్డంకులు లేవన్నా. ఖచ్చితంగా చెప్తున్నా, తగ్గేది లేదు. 100% పోతాడు. పుష్ప 3 కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా చదువుతున్నా. మీరు సినిమా కోసం ఇప్పుడేం చదువుతున్నా, ఇంకో 2000 ఇచ్చంటే ఎక్కడ కొంటారు? సినిమా టాక్ తెలిసిందండి. మేబీ మళ్ళీ సెకండ్ టైం కూడా నేషనల్ అవార్డుకి ప్రమోట్ అవ్వచ్చు. అంత ప్రాణం పెట్టి తీశాడు సినిమా. క్లైమాక్స్ ఫైట్లు కానీ, జాతర ఫైట్ కానీ, జాతరలో డ్యాన్స్ ఉండేది అస్సలు సూపర్ అంటే సూపర్గా ఉండేది. డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. ఖచ్చితంగా చెప్తున్నా, సినిమా చూసి మాట్లాడండి ఎవరైనా. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ మూవీ? నేను 4.5. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అయింది మధ్యలో, బట్ అలా అని చెప్పి సినిమా మొత్తం నేను చూడండి. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అంటే జస్ట్ ఇంట్రొడక్షన్ కొన్ని సీన్లు అంతే. అలా మొత్తం కాదు. 5కి 4.5 ఇస్తాను నేనైతే. అసలు అలాంటి సినిమా సుకుమార్ వల్ల అసలు ఎట్లా తీసిడో, అసలు ఎంత కష్టపడ్డారు పాపం వీళ్ళు. అసలు బ్లాక్ బస్టర్ హిట్, అసలు మామూలు కాదు. అసలు వీళ్ళు ఎక్కడో వెళ్ళిపోయారు, ఇంటర్నేషనల్ టైప్లో వెళ్ళిపోయారు. అసలు మామూలుగా లేదు. ఐ అప్రిషియేట్ సుకుమార్. ఇంకోటి మన రష్మిక డైలాగ్స్ కూడా మామూలుగా లేదు. ఇంకోటి ఏంటంటే అసలు అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడంటే ఈ సినిమాలో నేను చూసిన అసలు మామూలు కష్టపడలేదు. అసలు మామూలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ, అసలు మామూలుగా లేదు మూవీ అయితే అసలు అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అసలు మామూలుగా లేదు సినిమా అయితే. అసలు నాకు పిచ్చిగా అసలు నా మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు సినిమా చూస్తుంటే. అసలు నిజంగా చెప్తున్నా, ఒక డైరెక్టర్కి ఎంత పనితనం ఉందా అనేది అసలు మామూలుగా లేదు. అసలు నిజంగా చెప్తున్నా కదా, తగ్గేదేలే. అసలు నంబర్ 1 మూవీ. అరే సినిమా బాగుండాలి, ఏ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏంది? అసలు సినిమా బాగుండాలి. సినిమా సూపర్ ఉంది, కిరాక్ ఉంది, సినిమా కిరాక్ ఉంది. నేను మహేష్ బాబు ఫ్యాన్ కానీ సినిమా అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. అసలు ఎవరైనా సినిమా బాగుందంటే బాగుంది అనాలి. ఇప్పుడు నేను మహేష్ బాబు ఫ్యాన్ ఉండి కూడా సినిమా బాగుందంటే అంటే అసలు నాకు ఎంత నచ్చిందంటే అంత నచ్చింది. పుష్ప 1 కంటే అసలు ఇంకా పుష్ప 2 ఇంకా అదిరిపోయింది, మామూలుగా లేదు, చాలా బాగుంది. టికెట్ల రేటు కొంచెం పెరిగింది. ఇంకోటి 9.5 షో కూడా రేట్ ఎక్కువ పెట్టారు వాళ్ళు ప్రొడ్యూసర్స్, అది కూడా కరెక్ట్ లేదు. కానీ రేట్ తగ్గిస్తే ఇంకా పబ్లిక్ బాగా వస్తారు. అసలు మామూలుగా అసలు సూపర్ ఉంది. అరే నేను 4.5 ఇస్తా భయ్, 5 ఇస్తా అవసరమైతే. 5కి 5 ఇస్తా, 10కి 10 ఇస్తా. అసలు మామూలుగా లేదన్న మూవీ. రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. ఈ అరుపులో అసలు ఏం వినిపిస్తుంది లోపల కానీ అసలు మామూలుగా కొన్ని డైలాగులు అయితే అసలు లోపల వినిపిస్తలేదు. అసలు మామూలుగా తగ్గేదే లేదు, వాస్తవంగా చెప్తున్నా. వెరీ గుడ్, థ్యాంక్ యూ.